ప్రపంచంలో భూమి పుట్టినప్పటి నుంచి ఎంతెంతో చరిత్రలు పుట్టాయి. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు, చనిపోయారు. తర్వాత వాళ్ళు ఇంకా లేవలేదు. గొప్ప వ్యక్తులు, దేవుళ్ళుగా భావించబడినవారు, పూజలు అందుకున్నవారు ఎందరో పుట్టారు ఈ లోకంలో. కానీ వాళ్ళు చనిపోయారు, ఇక ఎన్నడూ లేవలేదు. కానీ మనము నమ్మిన, మనము పూజిస్తున్న, మనము ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించాడు. ఆ మరణం కూడా కేవలం మన కొరకే ఆయన మరణించవలసి వచ్చింది. మరణించిన ప్రభువు మరణాన్ని గెలిచి సజీవుడిగా సమాధిలో నుంచి మరలా బయటికి వచ్చేశాడు, పునరుత్థానుడయ్యాడు. యుగ యుగములు ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. సో మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇంకెవరితో మనము కంపేర్ చేయాల్సిన అవసరము లేదు. ఇంకా ఈయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు భూమి మీద. ఈయనకు సాటి అయినటువంటి వ్యక్తి ఇక ఎవ్వరూ లేరు, చరిత్రలోనే లేరు, భూమి పుట్టినప్పటి నుంచి లేరు. మీరు యెషయా గ్రంథం చదివితే ఇంకా అక్కడైతే పదే నేను తప్ప ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు అని పదే ప్రభు అక్కడ చెప్పడం మనం చూస్తాం. సో కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, యుగయుగములు సజీవుడైన దేవుడై ఉన్నాడు. మరణాన్ని గెలిచిన వాడు, తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆ మరణాన్ని వాళ్ళు కూడా గెలిచేటట్టుగా చేసేటువంటి వాడు. ఎంతోమంది గొప్పవాళ్ళు ఉండొచ్చు, ఎన్నో నీతి సూక్తులు చెప్పవచ్చు, అయినప్పటికీ కూడా మరణం గురించి వాళ్ళేమీ చెప్పలేకపోయారు. చెప్పినా కానీ ఆ మరణాన్ని జయించి చూపించలేకపోయారు. కానీ మరణాన్ని గురించి అనేకసార్లు చెప్పి, మరణము జయించడం గురించి చెప్పి, మరణం తర్వాత ఉండేటువంటి జీవితాన్ని గురించి బోధించి మరణాన్ని జయించి చూపించిన సజీవుడైన దేవుడు ఈరోజు నీవు నేను మనము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో కూడా ఇంకా మనము ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడానికి అవకాశమే లేదు. ఇన్ఫీరియర్గా అంటే తక్కువ వాడిగా, ఇంకా మనము తక్కువ అన్నట్టుగా భావించడానికి నేను ఈ విషయంలో నాకు తక్కువ ఉన్నది, ఈ విషయంలో నాకు బలహీనత ఉంది, ఈ విషయంలో నేను బాధపడే అవకాశం ఉంది అన్నట్టుగా నువ్వు భావించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నాం. ఎక్కడున్నాడు ఆయన? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో ఆయన ఉన్నాడు. ఆత్మరూపంలో మనలోనే ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఉన్నారా? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఉదయం తెచ్చుకున్న చికెన్ మటన్ మీద మైండ్ పెట్టి ఉన్నారా? చేసి వచ్చారా? చెయ్యాలా? పోయి సగం చేసి వచ్చారు. కొంతమంది చేసి వచ్చారు, కొంతమంది కొంత వాయిదా వేసి వచ్చినట్టున్నారు. రైట్. అయితే తర్వాత ఇంటికి వెళ్ళినాక మనం వాటి గురించి ఆలోచిద్దాం. రైట్. ఇక్కడ మాత్రం మనం కొన్ని విషయాలను శ్రద్ధగా నైట్ చెప్పుకున్నాం కదా. ఎవరు నూరంతలుగా దేవుని చేత ఫలించబడతారు? యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని దాన్ని ఓపికతో అవలంబించేవారు 30 60 100 ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు, దేవుని యొక్క దీవెనను తమ జీవితంలో చూస్తారు.
సో కాబట్టి యోగ్యమైన మంచి మనసుతో మనం వాక్యాన్ని విందాం. మన సెల్ ఫోన్లో ఒకసారి సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం, లేదా పక్కన పెట్టేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇక్కడ ఒక 4 స్టేజ్లలో మనం వాక్యాన్ని విందాం. మొదటగా మత్తయి సువార్తకు వెళ్దాం. అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. ప్రభువు పునరుత్థానుడైనప్పుడు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28 మొదటి వచనం నుంచి, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా, ఆదివారం ఎందుకు జరుపుకుంటున్నాను తెలుసు కదా? ఎందుకు? ఆదివారమున ప్రభు సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, సజీవుడిగా యుగయుగాలు సజీవుడిగా నిరూపించాడు. అందుకు మనం ఆదివారాన మన దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఉన్నాడు లోపల ప్రభు. రాయి దొర్లించి పక్కకు పొర్లించి దాని మీద కూర్చున్నాడు. మరి లోపల ప్రభువు లేడు. హల్లెలూయా. రాయి పొర్లించింది ఎవరి కోసం? ప్రభు కోసం కాదు, మన కోసం, లోకం కోసం, లోకం తెలుసుకోవడం కోసం. లోపల ప్రభువు లేడు అని ఆయన రాయి పొర్లించకుండానే బయటకు వచ్చేసాడు. ఎప్పుడో రాయి అట్నే ఉంది, మూయబడే ఉంది, ప్రభు బయటికి వచ్చేసాడు. ఈయన మహిమ శరీరం. ఇప్పుడు ప్రభువు అంతవరకు సిలువ వేయబడేంత వరకు కూడా మానవ శరీరం ధరించి ఉన్నాడు. ఇప్పుడు సిలువలో మరణించి మరణాన్ని గెలిచిన తరువాత పరలోకానికి చెందిన వ్యక్తిగా మహిమ శరీరము ధరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సో ప్రభువు ఎప్పుడో బయటికి వచ్చేసాడు, సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. కానీ వీళ్ళు వచ్చి సమాధి దగ్గర నిల్చున్నప్పుడు వీళ్ళ కోసం, వచ్చే వారి కోసం, లోకానికి తెలియడం కోసం అక్కడ సమాధి యొక్క రాయిని పక్కకు పొర్లించాడు. అది మనుషులతో ఒకళ్ళిద్దరితో అయ్యేది కాదు. ఆ రాయి ఒకళ్ళిద్దరితో అది జరగదు. చాలా పెద్ద రాయి. మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోలలో. యేసుక్రీస్తు యొక్క సమాధి రాయి దాదాపు ఇంత ఎత్తు ఉంటుంది, రౌండ్గా ఇంత మందం ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. ఆ రాయి దేవదూత వచ్చి పక్కకు పొర్లించి దాని మీద కూర్చున్నాడు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. ఇదిగో ప్రభు దూత. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దూత వచ్చినప్పుడు పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనకి చచ్చిన వారి వలె ఉండిరి. ఎవరైతే ఆయనను వ్యతిరేకించారో, ఎవరైతే ఆయనకు తిరుగుబాటు చేశారో వారు మాత్రము ఆయన పునరుత్థానుడైనప్పుడు, ఆయన శక్తిని చూసినప్పుడు వనకి చచ్చిన వారి వలె పడిపోయారు. అది వారికి భయాన్ని కలిగిస్తుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ప్రభువుకు తమ జీవితాలు అప్పగించుకున్నారో, ప్రభువును ప్రేమిస్తూ ఉన్నారో వారికి మాత్రము దేవదూత ఏం చెప్తూ ఉన్నాడు? భయపడకండి, మీరు భయపడవలసిన అవసరం లేదు. వారైతే భయపడే వాళ్ళు, ప్రభువును వ్యతిరేకించే వాళ్ళు భయపడతారేమో, కానీ ప్రభువును ప్రేమించేవారు భయపడవలసిన అవసరము లేదు దేనికి కూడా. ఈ దూతలు ఇవన్నీ చూసినప్పుడు ఇవి పాతకాలంలో జరిగాయేమోలే అన్నట్టుగా అనుకుంటాం కదా. పాతకాలంలో
ఏన్సియంట్ టైమ్స్లో ఇటువంటివి దేవదూతలు అనబడేవి లేదా ఈ విధమైన సూపర్ న్యాచురల్గా అసాధారణమైనటువంటి ఈ కార్యాలు పాతకాలంలో జరిగాయేమో అనుకుంటాం, ఇప్పుడు జరగవేమో అనుకుంటూ ఉంటాం. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఇప్పటికీ కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా దేవదూతలు కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ప్రభువు చాలామందికి కనపడుతూనే ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఇవి చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుందో అన్నట్టుగా మనము దాన్ని చూడాలి. సో దేవుని యొక్క దూత వచ్చి ఆ రాయిని పొర్లించి లోపల మరణించిన దేహము లేదు. ఇంకా మనం ఇంకో చోట చూస్తే ఏముంటుందంటే, ప్రభువు మనకు మామూలుగా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇష్టం కదా, నీట్గా పెట్టుకోరు చాలామంది కదా. సాధారణంగా నిర్లక్ష్యంగా ఎట్లా అంటే అట్లా ఉంటుంటాం. కానీ యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయనను చుట్టిన ఆ వస్త్రాలు ఉన్నాయి కదా, అవన్నీ నీట్గా మడతేసి ఒక పక్కన పెట్టి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. నీట్నెస్ అనేది దేవునికి సంబంధించిన విషయం, దేవుని బిడ్డలకు సంబంధించిన విషయము నీట్నెస్ అనేది. సో ఇష్టానుసారంగా ఉండడం అనేది అది దేవుని విధానం కాదు, దేవుని బిడ్డల విధానం కాదు. మీరు తర్వాత బైబిల్ చదవండి. ప్రభు వాటిని మడత పెట్టి ఓ పక్కన పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. సో ప్రభు అక్కడ మరణించి లేచిన తరువాత ప్రభు ఆయనను నమ్మని వారికేమో భయం కలిగింది, ఆయనను నమ్మిన వారికి మాత్రము శుభవచనము కలిగింది. మొట్టమొదటిగా దేవదూతలు మాట్లాడారు. రెండవదిగా వాళ్ళు వెళ్తూ ఉండగా ప్రభువే వారిని ఎదుర్కొన్నాడు. చూడండి ఒకసారి. వారు భయముతో, 8వ వచనం, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాడు. మనం కూడా చర్చికి గేట్లు వేసేయాలి కదా. హైదరాబాదులో కొన్ని చర్చిలలో ఒక టైం అయితే గేట్లు వేసేస్తారన్నమాట. లోపల వాళ్ళు బయటికి పోయేది ఉండదు, బయట వాళ్ళు లోపలికి వచ్చేది ఉండదు. ఇంకా ఎట్టబడితే అంట తిరగకుండా మనం కూడా చర్చికి గేట్లు వేయాలి. బాగుంటుంది, అట్లా పద్ధతిగా ఉంటుంది. ఏమంటారు పాస్టర్ గారు? రైట్. ప్రభు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాడంట. భయపడాల్సిన అవసరము లేదు, మీకు శుభము కలగబోతుంది. ఈరోజు యేసు ప్రభువును ప్రేమించి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? చూపియండి, చేయి చూపియండి. దేవదూతలు చూస్తూ ఉన్నారు, ఆడియన్స్ చాలామంది ఉన్నారు, మనమే కాదు మనకు. హల్లెలూయా. మనకు ఆడియన్స్ చాలామంది ఉన్నారు, తెలుసా మీకు ఆ విషయం? ఆడియన్స్ అంటే చూసేవాళ్ళు. క్రికెట్ ఆడుతుంటే చుట్టూ ఎవరు ఉంటారు? ఆడియన్స్ ఉంటారు కదా స్టేడియంలో. అలానే క్రైస్తవులకు కూడా ఆడియన్స్ చాలామంది ఉన్నారు. మీకు ఆ విషయం తెలుసా? హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన లేఖ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎవరు వీళ్ళంతా? ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? 11వ అధ్యాయంలో విశ్వాసులు, వీరులు, విశ్వాస వీరుల గురించి
కొంతమంది పేర్లు చెప్పాడు, ఇంకొంతమంది పేర్లు అయితే ఇంకా వాళ్ళ పేర్లు కూడా చెప్పను అలవి కాదు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తాడు. సో విశ్వాస వీరుల గురించి చెప్తూ చివరికి వచ్చేసరికి ఇక్కడ 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఉన్నారట? మేఘము వలె మనలను ఆవరించి. మేఘము ఎప్పుడన్నా ఇప్పుడు వర్షాకాలంలో చూసే ఉంటారు కదా, కొండ పక్కనే ఉంది, మేఘాలు ఒక్కోసారి కిందికి వచ్చేస్తాయి. మేఘం ఆవరించడం అంటే ఇంకా చుట్టూ మొత్తం మేఘమే ఉంటుందన్నమాట. సో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మన చుట్టూ ఆవరించి ఉన్నందున మనము కూడా భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నందున మనం ఏం చేయాలంట? ప్రతి భారం అంటే ఎన్నో భారాలు ఉంటాయి మనిషి అన్నప్పుడు. ఏ చెట్టుకు ఆ గాలి అన్నట్టుగా, లేదంటే ఎవరికి ఏ ఇంటికి ఆ సమస్య అన్నట్టుగా, ఎవరికి తగిన సమస్యలు వారికి ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటినే మోసుకొని తిరగక వాటిని పక్కన పెట్టేసి ఎంతవరకు ఆలోచించాలనో వాటి గురించి అంతవరకే ఆలోచించి 24 గంటలు వాటి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకొని ఆత్మీయతను కూడా పాడు చేసుకోకుండా వాటికి ఎంత సమయం ఇవ్వాలనో అంతే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ₹1,00,000 కావాలి అర్జెంటుగా, నువ్వు రోజంతా దిగులు పడితే నీ దగ్గరికి ₹1,00,000 వచ్చేమట్టయితే బాగానే ఉంటుంది. రావు కదా, దిగులు పడినంత మాత్రాన ఏం రావు. మరేం చేయాలి? దానికి ఏదో ఒక ప్రయత్నము, ఏదో ఒక పరిష్కారము. నీ మైండ్కు తోచలేదు, నీకు సన్నిహితమైన స్నేహితులను దగ్గర పెట్టుకొని ఏం చేయాలి, ఎలా, మనకి ఎక్కడ ఏ విధంగా వస్తాయి ఆలోచించడం, దానికి తగిన స్టెప్స్ తీసుకోవడం, అవి వచ్చేటట్టుగా చేయడం, కొంత సమయం దాన్ని పక్కన పెట్టేయాలి. ఇంకా అంతే తప్ప 24 గంటలు వారం పొడుగున దాని గురించే బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నట్లయితే అవి దగ్గరికి ఏమీ రావు కదా. దానికి ఎంత సమయం ఇవ్వాలనో, ఎంతవరకు దాని స్థాయి ఉండాలనో అంతవరకు ఇచ్చి దాన్ని పక్కన పెట్టేయాలి. అలానే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెడుతుందంట పాపం. సులువుగా నువ్వు అనుకోవచ్చు, అది ఎట్లాంటిదంటే, పాపం ఎలాంటిదంటే, ఇంట్లో బాగా అన్ని వస్తువులన్నీ అమర్చి ఉంటాము, ఎక్కడిదో పిల్లి వచ్చింది, పిల్లి తలుపు దగ్గర ఉంది, తలుపు తెరిస్తే లోపలికి పోదామని చూస్తుంది. అది తలుపు తీసావు, టక్కున పోయింది లోపలికి, పోయింది ఇక్కడే, ఇంకా లోపలికి ఏం పడేసిందో ఏమో తెలియదు. అక్కడికి ఎక్కుద్ది, ఇక్కడికి ఎక్కుద్ది, మొత్తం పైన నీట్గా బేర్చుకున్నాయన్నీ కింద పడేస్తుంది, ఎక్కడెక్కడో ఎక్కి మొత్తం అల్లకల్లోలం చేస్తుంది. పోయింది ఇక్కడి నుంచి, కానీ అల్లకల్లోలం ఎక్కడెక్కడో చేస్తుంది అది. అట్లనే పాపం కూడా ఏంటంటే, చిన్నదే అనుకుంటావు, దాన్ని అట్లా అనుమతిస్తే అది ఇక్కడ నీకు బాగానే అనిపిస్తుంది, ఇంకెక్కడో ప్రభావం చూపి నీ లైఫ్ను అల్లకల్లోలం చేస్తుంది అన్నమాట. నీ జీవితంలో ఇంకెక్కడో దాని ప్రభావం చూపిస్తుంది, నువ్వు ఊహించని దాంట్లో దాని ప్రభావం చూపించి అల్లకల్లోలం చేస్తుంది. అందుకే దేన్ని కూడా అలో చేయొద్దు. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. పందెం అంటూ ఉన్నాడు అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? పందెంలో ఉన్నాం, అంటే స్టేడియంలో ఉన్నాం అనమాట. హల్లెలూయా. పందెంలో అంటే స్టేడియంలో ఉన్నట్టు లెక్క, ఇంకా అంతే కదా. చుట్టూ ఆడియన్స్ ఉన్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది. మన లైఫే ఒక పందెంగా
ఉన్నది ముందు. దాంట్లో మనము యేసు వైపే చూచుచు ఓపికతో మనం ముందుకు నడవాలి. ఫస్ట్ రావాలనుకున్నాడు, ఎగ్జామ్స్లో ఫస్ట్ రావాలనుకున్నవాడు పక్కవాడు ఎలా చదువుతున్నాడు అనేది చూడ్డు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాడు పడుకున్నాడా, సినిమాకు పోతూ ఉన్నాడా, సీరియళ్ళు చూస్తూ ఉన్నాడా, టీవీ చూస్తూ ఉన్నాడా, సెల్లు చూస్తూ ఉన్నాడా, లేక చదువుతూ ఉన్నాడా అని ఇవి పట్టించుకోడు. కానీ ఏం చేస్తాడు, నిజంగా దాంట్లో మంచి విజయం సాధించాలి అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఎగ్జామ్కు ఎన్ని మార్కులు, అవునా, 150 మార్కులకు ఎగ్జామ్ అనుకో, ఓకే 150కి 150 నాకు రావాలి. 150కి 150 రావాలంటే నేనేం చేయాలి, ఏం చదవాలి, ఇంక వీటి మీదనే ఉంటుంది దృష్టి. ఎంతసేపు చదవాలి, ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వీటి మీదనే దృష్టి ఉండి ఎంతవరకు 150కి 150 రావాలన్నట్టుగానే ప్రయాసపడతాడు తప్ప, నా ఫ్రెండ్ ప్రిపేర్ అవుతున్నాడా లేకపోతే బయట క్రికెట్ ఆడుతూ ఉన్నాడా ఇంకేం చూడ్డాడు. అడిగి ఏంటంటే టైం ఇంత ఉంది, ఒక నెలే ఉంది లేదా 2 నెలలు ఉంది, నాకు 150కి 150 రావాలి అన్నట్టుగానే చదువుతాడు. అలానే ప్రభుతో ముందుకు నడుస్తున్నటువంటి మనం కూడా మనకు దేవుడు ఏం చెప్పాడో అది చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పక్కవాని గురించి ధ్యాస మనకు ఉండదు. ప్రభు చెప్పింది చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలు, నీవే పక్క వాళ్ళకు కూడా మార్గదర్శకంగా మారిపోతావు. పక్క వాళ్ళు నిన్ను ఇమిటేట్ చేస్తారన్నమాట. నువ్వు ఆ విధంగా ప్రయాసపడడం, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం, నీవు విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవించడం చూసి పక్క వాళ్ళు కూడా నిన్ను ఫాలో అవుతారు. నువ్వు ఎవరిని పట్టించుకోకుండా దేవుని కొరకు నమ్మకంగా చూడడం, జీవించడం చూసి. సో ఆ విధంగా మనము యేసు వైపే చూచుచు ఓపికతో విశ్వాస జీవితంలో ముందుకు నడవాలి, పరిగెత్తాలి అంటూ ఉన్నాడు. సో కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము అని అంటూ ఉన్నాం. ఎక్కడొచ్చింది ఈ మాట, ఎక్కడి నుంచి మొదలైంది? మనము ఇక్కడికి ఎందుకు వచ్చాం? యేసు ప్రభువును ప్రేమించి వచ్చాం, అవునా? ఎంతమంది నేను ప్రభువును ప్రేమించి వచ్చానన్న వాళ్ళు ఒకసారి చేసి చూపించండి. హల్లెలూయా. సో కాబట్టి ప్రభువును ప్రేమించి వచ్చిన మీతో ప్రభువు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మీకు శుభము. ఆమేన్. హల్లెలూయా. ప్రభువును ద్వేషించే వారికి భయం ఆటోమేటిక్గా కలుగుతుంది, కానీ ప్రభువును ప్రేమించి వచ్చినటువంటి మీకు మాత్రము శుభం కలుగుతుంది. కాబట్టి ప్రభువును ప్రేమించేటువంటి నీవు దేనికి భయపడవలసిన అవసరము లేనే లేదు. ఆ రోజు మనం యోహాను సువార్తకు, ఇక్కడి నుంచి యోహాను సువార్తకు వెళ్దాం. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయానికి మనం వెళ్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఒక్కోసారి మన పక్కనే పరిష్కారం ఉంటుంది, కానీ దాన్ని పట్టించుకోకుండా మనము దాన్ని సరిగా చూడకుండా, గుర్తించకుండా మన పక్కన ఉన్న పరిష్కారాన్ని చూడకుండా బాధపడుతూ ఉంటాం. ఆ పరిష్కారం ఏంటి? అసలు ఒక ఆమె అయితే ప్రభు కోసం ఏడుస్తూ ఉన్నది. చూద్దాం 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా యేసు దేహము, మృతదేహము ఉంచబడిన స్థలములో దేవదూతలు కూర్చొని ఉన్నారు. ఆయన తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒక దేవదూత కూర్చొని ఉన్నారు. ఈ దేవదూతలు కూర్చొని ఈమె వచ్చి ఏడవడం చూసి వాళ్ళు కూడా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, గమనించండి, దేవుని యొక్క విధానం మారిపోతుంది. యేసు ప్రభువు ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత
ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయనను విశ్వాసంతో చూస్తారో వారికే క్లియర్గా ఆయన కనిపిస్తూ ఉండడం మనం చూస్తాం. ఇక్కడ ఆయనను విశ్వాసంతో చూస్తున్న వారికే ఆయన క్లియర్గా కనిపిస్తూ ఉంటాడు. ఆయనను ఎవరైతే విశ్వసించరో ఆయన డౌట్ పడుతూ ఉంటారు. మనం ఇక్కడ ఆమెను ఒక దుఃఖం అనేది కంపివేసింది. పైన ఒక పొరలాగా, ఒక తెరలాగా ఆమెకు దుఃఖం అనేది కప్పివేసింది. సో ఆ దుఃఖములో నుంచి ఎదుట ఉన్న దాన్ని కూడా చూడలేకపోతుంది. ఎదుట ఉన్నటువంటి మహిమను చూడలేనటువంటి పరిస్థితి. చాలామంది మనం కూడా ఒక్కోసారి డిప్రెషన్, ఆయా పరిస్థితులను బట్టి నిరాశ నిస్పృహకు లోనైనప్పుడు, ఆ డిప్రెషన్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు పరిష్కారం పక్కనున్న ఆదరించే మాటలు ఎవరైనా చెప్తూ ఉన్నా కానీ పట్టించుకోం మనం. కారణం ఏంటంటే ఆ డిప్రెషన్కు మైండ్ అలవాటు పడిపోద్ది అనమాట. అలా బాధపడుతూ ఉండడం, అలా వేదన చెందుతూ ఉండడంలోనే ఏదో ఒక ఆదరణ ఎతుక్కుంటూ ఉంటుంది మైండ్. కానీ అది ఏమవుతుందంటే మీరు గమనిస్తే ఎక్కువ బాధపడితే గుండె బలహీనమైపోతుంది. ఎక్కువ బాధపడితే దాని తర్వాత నరాల వీక్నెస్, మోకాల నొప్పులు రకరకాలుగా వస్తాయి. దానివల్ల శారీరకంగా చాలా దెబ్బ. అంతేకాదు ఎక్కువ బాధపడుతూ ఉండడం ద్వారా ఎదుట ఉంచిన దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనము చూడలేం. దేవుడు పక్కనే ఉండి ఆదరించాలని చూస్తున్నా కానీ చూడలేం. ఇక్కడ అదే జరిగింది. ఆమెను దేవుడు దేవదూతలను ఫస్ట్ పంపించాడు. ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో వాళ్ళు దేవదూతలే, వాళ్ళు మహిమ శరీరం కలిగినటువంటి వాళ్ళే, వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు కదా యేసుప్రభు గురించి అనేది కూడా ఆమె ఆలోచించలేదు. బాధపడతానే ఉంది. తర్వాత చూద్దాం. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. అర్థం లేనటువంటి ఊహలు కదా, మనం కూడా ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాం. ఊహల ద్వారానే సగం బాధ. ఎక్కువ ఊహలు, ఏమవుతుందో ఏమో అన్నట్టుగా ఏవేవో ఊహించుకొని మనకు మంచి వాళ్ళను కూడా ఒక్కోసారి చెడ్డవాళ్ళుగా చూస్తూ ఉంటాం. మనం లేనిపోని ఊహించుకొని, ఏవేవో ఊహించుకొని ఒక్కోసారి చిన్న సమస్యను కూడా పెద్దదిగా ఊహించుకొని దాన్ని తల మీద పెట్టినట్టుగా ఊహించుకొని బాధపడుతూ ఉంటాం. ఇక్కడ ఆమె కూడా అదే పని చేసింది. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి చెప్పినరా ఎవరన్నా నీకు? న్యూస్లో వచ్చిందా ఏమైనా యేసు ప్రభు దేహాన్ని ఎత్తుకొని పోయారు అని చెప్పి ఫ్లాష్ న్యూస్ ఏమైనా వచ్చింది ఆమె కాడ? లేదు. ఇదంతా కూడా ఏంటిది? అది ఆమె ఊహ, ఆమె ఆలోచన, ఆమె ఊహల ద్వారానే ఈ బాధ. చాలామందికి ఈ ఆలోచనలు ఎక్కువ. ఏమవుతుందో ఏమో, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో కావో, నా అప్పు తీరుతుందో కాదో, నా మొగుడు మారతాడో మారడో, నా పిల్లలకు జాబ్ వస్తుందో రాదో, ఎన్నెన్నో ఊహలింగా. ఈ ఊహలతోటే లేనిపోని అన్ని నా తల మీద పెట్టుకొని ఎక్కలేని బాధను అనుభవిస్తూ ఉంటారు. వాస్తవమేమో ఆల్రెడీ దేవుడు పరిష్కారం తెచ్చిపెట్టింటాడు పక్కన. యేసు ప్రభువులో సిలువలో దేవుడు సమస్తాన్ని మనకు సాధించి పెట్టాడు. ప్రతి ఆశీర్వాదాన్ని సమస్తము సాధించే ఆయన చివరిలో ఒక మాట అంటాడు, ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైనది, సాధించి పెట్టబడింది, ఇట్ ఈజ్ అకంప్లిష్డ్ అని చెప్తాడు. సిలువలో అంత సాధించి పెట్టాను అని విజయగర్వంతో చెప్తూ ఉన్నటువంటి మాట సమాప్తమైనదని. కాబట్టి ప్రభువును కలిగినటువంటి మనము వాస్తవానికి దేని గురించి కూడా ఎక్కువగా దిగులు పడవలసిన అవసరము లేదు. ఒక్కోసారి బాధ కలగొచ్చు ఆయా విషయాలను బట్టి. అయితే కొద్దిసేపు బాధపడి ఆ బాధను దేవుని దగ్గర పెట్టి జవాబు తెచ్చుకోవాలి. యాక్చువల్గా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇది కొద్ది సమయం పడుతుంది. ఈరోజు వాక్యం అన్న మారిపోయాయి కొంతమంది ఫీలింగ్స్, రైట్.
లేదు, ఎక్కువ సమయం పట్టదు, తొందరగానే ముగిస్తాను. రైట్. సాధారణంగా ఏంటంటే ఏం చెప్తున్నాం మనం, సాధారణంగా ఊహించుకొని ఎక్కువ బాధపడుతూ ఉంటారు కదా. యేసు ప్రభువులో మనము దేని గురించి కూడా ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. రియల్గా వాస్తవం అది. నువ్వు ఊహించిన దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈజీగా దేవుడు ఆ సమస్యను పరిష్కరించేస్తాడు. నువ్వు ఎంతో ఇది తీరని సమస్య అనుకునే దాన్ని నిజంగా కొన్ని రోజులు ప్రార్థన చేసి పట్టుదలతో నువ్వు దేవుని దగ్గర పెట్టినావంటే నువ్వు ఊహించిన దానికంటే ఈజీగా పరిష్కరించేస్తాడు దేవుడు. దాన్ని సింపుల్గా అయిపోతుంది అనమాట. అరే ఇంత సింపుల్గా అయిపోయింది అనుకుంటావు నువ్వు. కాబట్టి దేని గురించి కూడా మనము అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. సిలువలో సమస్తము యేసు ప్రభువు సాధించి పెట్టాడు. ఇక్కడ కూడా ఆమె పక్కనే ఎదురుగానే ఆమె వెతుకుతున్నది ఉన్నది. ఆమె ఆన్సరు ఆమె ఎదురుగానే ఉంది. యేసు ప్రభు కోసం ఆమె వెతుకుతుంది. ఏదో ఊహించుకొని బాధపడుతూ ఉంది, కానీ యేసు ప్రభువే అక్కడ సజీవంగా నిలబడి ఉన్నాడు. యేసు ప్రభు కూడా అడుగుతూ ఉన్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటే, ఆ ఏడుపు, ఆ దుఃఖం అనేది ఎదురుగా ఉన్నటువంటి నిజమైన దేవుణ్ణి చూడలేకుండా ఆపేసింది. ఎదురుగా ఉన్నటువంటి ఆమె వెతికే జవాబును చూడకుండా ఆమె దుఃఖము ఆపేసింది, అడ్డుపడింది. ఇంకా ప్రభు ఇంకా ఆమెను పేరు పెట్టి పిలవలసి వచ్చింది. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఎవరితో? యేసు ప్రభుతోనే చెప్తుంది ఆమె. ఆయన ఎక్కడ ఉంచావో చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకొని పోతానని. మీరు గమనించారా? ప్రభువు ఒక విధానం కనిపిస్తూ ఉంటుంది. ప్రభు పునరుత్థానమైన తర్వాత ఆయనను అనుమానించిన వాళ్లకు ఆయన వెంటనే కనపడ్డంలా, వెంటనే తెలియడంలా, వెంటనే ఆయనను గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. ఎవరైతే ఆయనను విశ్వసించారో వెంటనే ఆయన గుర్తుపడుతూ ఉన్నారు. యేసుప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆమెను మరియా అని పిలిచాడో, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమెను మామూలుగా మనం కూడా పిలుస్తాం కదా, పిల్లోళ్ళను ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం, ఒక్కొక్క విధానంలో పిలుస్తాం. ఆ పిలిచినప్పుడు ఎంబటే మనకు అర్థమైపోతుంది ఏమని, మా అమ్మనే పిలిచింది, మా నాన్నే పిలిచాడని అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా మరియమ్మను యేసు ప్రభు ఆయన ఎప్పుడు పిలిచే విధానంలో పిలిచినప్పుడు వెంటనే గుర్తుపట్టింది. ప్రభువా రబ్బుని అని ఆయన దగ్గరికి రాబోతే ప్రభు ఆపాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి శుభమని చెప్పిన తర్వాత ఇంకా నీవు దిగులు పడవలసిన అవసరము లేదు. సిలువలో సమస్త పరిష్కారాలు దేవుడు సాధించి పెట్టాడు నీ కొరకు. నువ్వు ఆశించే ప్రతిదీ, నీకు కావలసిన ప్రతిదాన్ని సిలువలో యేసయ్య నీ కొరకు సాధించి పెట్టాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందేంటి? విశ్వాసముతో ఆయన వైపు చూడాలి. అపనమ్మకముతో చూసిన వాళ్లకు యేసుప్రభు కనిపించడంలే. గమనించారా? ఫస్ట్ నుంచి కూడా ఎమ్మాయి మార్గములో వెళ్ళే ఇద్దరికి యేసుప్రభు కనిపిస్తాడు. వాళ్ళు అపనమ్మకంతోనే ఉంటారు, అయినా కానీ వారు యేసుప్రభును గుర్తుపట్టల. దాదాపు వాళ్ళ ఊరు వచ్చేంత వరకు వారితో పాటే నడుస్తాడు యేసుప్రభు. అపనమ్మకంతో ఉంటారు, అప్పటి వరకు ఆయన గుర్తుపట్టల. ఎప్పుడైతే వారు భోజనానికి కూర్చొని రొట్టె విరిచినప్పుడు, యేసు ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచినప్పుడు అప్పుడు గుర్తుపడతారు యేసు ప్రభువుని. అప్పుడు గుర్తుపట్టి ప్రభువును మొక్కుతారు. ప్రభు వారికి
అదృశ్యమైపోతాడు అక్కడి నుంచి. సో ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు కనపడతాడు. హల్లెలూయా. నీ యొక్క అపనమ్మిక, నీ యొక్క దుఃఖము, నీ యొక్క ఆ సందేహాలు అనేవి ప్రభువును నీకు దూరం చేస్తాయి లేదా చూడనివ్వవు. ప్రభువును నువ్వు చూడలేకుండా అవి అడ్డుపడతాయి. కాబట్టి అపనమ్మికను తొలగించుకోవాలి, అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి. అందుకే దావీదు అంటాడు, మనం చదివిన కీర్తనలో 16వ కీర్తనలో చదివాం కదా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. దావీదు చెప్తూ ఉన్నాడు ఏమనంటే 16వ కీర్తన 8వ వచనం, సదాకాలము, ఆల్వేస్ నా కళ్ళ ముందు. ఇంగ్లీష్లో ఏముందమ్మా? ఇంగ్లీష్లో ఏముంది? నా కళ్ళ ముందు దేవుణ్ణి నా కళ్ళ ముందు ఉంచుకొని ఉన్నాను అంటాడు. కళ్ళ ముందు దేవుడు ఉన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు ఆయన. ఆల్వేస్, ఎప్పుడు, సదాకాలము నా కళ్ళ ముందు దేవుడు ఉన్నాడు అని ఫీల్ అయ్యేవాడంట. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే నీ యొక్క చూపు సదాకాలం ప్రభు నాతో ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాసంతో నీ యొక్క మైండ్ ఉంటుందో, నిజంగానే నీ పక్కన ఉంటాడు ప్రభు. హల్లెలూయా. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దావీదు అక్కడ ఒక సీక్రెట్ చెప్తూ ఉన్నాడు. నీకు విషయం తెలుసా? ఆ యొక్క కీర్తన పేరు కూడా తెలుగులో ఒక రకంగా ఉంటుంది, ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఇంగ్లీష్లో ఆ కీర్తనకు ఒక పేరు ఉంది, ద సామ్ ఆఫ్ ప్రీసియస్ సీక్రెట్. ఆ కీర్తనకున్న పేరు ద సామ్ ఆఫ్ ప్రీసియస్ సీక్రెట్ అంట. ప్రీసియస్ సీక్రెట్ అంటే అమూల్యమైన రహస్యమని, అమూల్యమైన రహస్యానికి సంబంధించిన కీర్తన అంటది. అంటే దాంట్లో ఎన్నో కొన్ని రహస్యాలు చెప్పాడు. ఏంటి ఆ రహస్యాలు అంటే, ఇది ఒక రహస్యం. నా కళ్ళ ముందు ఎప్పుడూ దేవుణ్ణి ఉంచుకొని ఉన్నాను, కాబట్టి ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. నా కళ్ళ ముందు ఎప్పుడూ అప్పులు ఉంచుకొని ఉన్నాను కొంతమంది కదా, నా కళ్ళ ముందు ఎప్పుడూ రోగాలు ఉంచుకొని ఉన్నాను, నా కళ్ళ ముందు ఎప్పుడూ సమస్యలు ఉంచుకొని ఉన్నాను, కాబట్టి అవి నా నెత్తి మీద ఉన్నాయంటారు కొంతమంది. నో, మన కళ్ళ ముందు ఉండాల్సింది ప్రభువే. ఆ కళ్ళ ముందు ఎప్పుడూ నేను దేవుడిని ఉంచుకొని ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడే నా కళ్ళ ముందు ఉన్నాడు, నేను చూస్తూ ఉన్నాను ఆయన్ను అని ఎప్పుడైతే తన యొక్క విశ్వాసాన్ని ఆ విధంగా చేసుకున్నాడో, ప్రభువే వచ్చి సాక్షాత్తు ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడంట. ఆయనను కదల్చబడనీయకుండా, ఏది ఆయనను ఏమీ చేయనీయకుండా కాపాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి మన యొక్క విశ్వాసం కూడా అలానే ఉండాలి. ఆ కళ్ళ ముందు సమస్యలు కాదు, కళ్ళ ముందు ఇబ్బందులు కాదు, కళ్ళ ముందు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి, ప్రభువు ఉండాలి. ప్రభువు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆయన వాస్తవమైపోతాడు. మామూలుగా లోకంలో ఒక సామెత ఉంటుంది, ఫేక్ ఇట్ అంటిల్ యు మేక్ ఇట్ అని. ఫేక్ ఇట్ అంటిల్ యు మేక్ ఇట్ అని అంటే, అది జరిగేంత వరకు కూడా ఆ విధంగా ఉన్నట్టుగా ప్రవర్తించు, లేనిది ఉన్నట్టుగా ప్రవర్తించు అని అంటారు. ఫేక్ ఇట్ అవసరం లేదు, మనము ఫెయిత్ ఇట్ అంటిల్ యు మేక్ ఇట్ అనొచ్చు. ఏంటి? ఫెయిత్ ఇట్ అంటిల్ యు మేక్ ఇట్ అంటే, అది నీకు వాస్తవం అయిపోయేంత వరకు కూడా నువ్వేం చేయాలి? విశ్వాసంతో దాన్ని చూస్తూ ఉండాలి. విశ్వాసంతో నువ్వు దాన్ని చూస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి అది నీకు వాస్తవం అయిపోతుంది. హల్లెలూయా. సో ప్రభువు కూడా ఇక్కడ ఆమె కళ్ళ ఎదురుగా ఉన్న చూడలేకపోయింది. కారణం ఏంటంటే డౌట్, కారణం ఏంటంటే సారో, వేదన, దుఃఖము, సమస్యలు. అందుకే శ్రమదినమందు నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అవుతావు అంటాడు. శ్రమ అందరికి వస్తుంది, ఒక్కళ్ళకి కాదు.
రాజుకు వస్తుంది, బిజినెస్ మ్యాన్లకు వస్తుంది, అడుక్క తినే వాళ్ళకు వస్తుంది, భిక్షగాళ్ళకు వస్తుంది, ఇబ్బందులు పనికి పోయేటోళ్ళకు వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా శ్రమ అనేది వస్తుంది. మీకు విషయం తెలుసా? ఆమె రాణి ఎవరు? కాదు, ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది. రాణి ఆమెకు క్యాన్సర్ అని తెలిసింది. బ్రిటన్ యువరాణి క్యాథరిన్ మిడిల్టన్ ఏదో పేరుంది ఆమె పేరు. క్యాథరిన్ మిడిల్టన్. ఆమెకు క్యాన్సర్ అంట. సమస్యలు నాకే ఉన్నాయి అని ఫీల్ అవుతున్నావా? చాలామందికి ఉన్నాయి. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. నాకే సమస్యలు, నాకే ఇబ్బందులు, నాకే కష్టాలు అని అనుకోవద్దు. అందరికీ సమస్యలు ఉన్నాయి. కాకపోతే నీకున్న ధన్యత ఏంటంటే, నీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది అయితే శ్రమలో వాళ్ళు ఒంటరి. వాళ్ళు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో, ఎలా దాన్ని జయించాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి నీకు మాత్రము దేవుడు పక్కన తోడుగా ఉన్నాడు. అందుకే 91వ కీర్తనలో ఈ మాట అంటున్నాడు. చూద్దాం ఒకసారి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను అనే మాట చూద్దాం ఒకసారి. 15వ వచనం, 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి. ఏంటంట? అందులోనే పెట్టాడు. ఈరోజు ఒకవేళ శ్రమ గుండా, ఇబ్బంది గుండా, సమస్యల గుండా ఇక్కడ ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా వెళ్తున్నట్లయితే నీకు శుభవార్త ఏంటంటే, దేవుడు దాని నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. కాకపోతే ఈ శ్రమ వచ్చినప్పుడు నీవు నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. నీ విశ్వాసం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఈ శ్రమలో ఏ ఇబ్బంది గుండా అయితే వెళ్తూ ఉన్నావో, ఆ ఇబ్బంది గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీకు దేవుని ఎడల ఉన్న విశ్వాసాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడినట్లయితే ఏం జరుగుతుంది తెలుసా? శ్రమ తొలగిపోయిన తరువాత 2 ఆశీర్వాదం చూస్తావు. హల్లెలూయా. 2 దీవెన, 2 ఆశీర్వాదము శ్రమ తొలగిపోయినాక నీవు ఖచ్చితంగా చూస్తావు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ శ్రమలో ఒకవేళ నువ్వు శ్రమ గుండా వెళ్తూ ఉన్నట్లయితే, ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమలో నీవు నీ యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ యొక్క దుఃఖము, నీ సమస్యలు ఎదుట ఉన్న యేసు ప్రభువును నీవు చూడకుండా అడ్డుకునేవిగా ఉండడానికి వీలు లేదు. నువ్వు ఎప్పుడు కూడా నీ దృష్టి ప్రభువునందు సదాకాలం ప్రభువునే నేను చూస్తూ ఉన్నానని దావీదు వలె చెప్పాలి. ఎక్కడ రాశాడు ఈ దావీదు ఈ కీర్తనలన్నీ? ఆయన శ్రమలో ఉన్నప్పుడే రాశాడు. ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడే, కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడే, ప్రాణాపాయము గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని యందు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఆయన కీర్తనలు రాసుకుంటూ వచ్చాడు. ప్రభువునందు విశ్వాసం మాత్రం ఆయన ఎన్నడూ కూడా పోగొట్టుకోలేదు. ఆ శ్రమలలో కూడా దేవుడు చూశాడు. ఒకానొక రోజు ఆ శ్రమ నుంచి విడిపించాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి నీవు ఉన్నటువంటి శ్రమలో నీకున్న విశ్వాసాన్ని నీవు కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు. ప్రభువుని ఇంకా దగ్గరగా, ప్రభువుకి ఇంకా హత్తుకొని జీవించేందుకు నీవు తీర్మానం తీసుకోవాలి ఈరోజు. ఆ విధంగా నీవు తీసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ శ్రమలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు హెచ్చించినప్పుడు ఆయన తన శక్తితో, ఆయన చేతితో నిన్ను హెచ్చించినప్పుడు ఆ చెయ్యి ఎవరు కూడా కిందికి లాగలేరు, నిన్నెవ్వరు కిందికి పడేయలేరు దేవుడు హెచ్చించినప్పుడు. కాబట్టి ప్రభువుకు నమ్మకంగా, విశ్వాసంతో ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. గొప్ప గొప్ప రాజులకు, రాణులకే తప్పట్లేదు శ్రమలు.
అనుకోవద్దు నా ఒక్కడికే శ్రమలు వచ్చాయని. వాళ్ళు దేవుణ్ణి విశ్వసించారో లేదో కానీ నువ్వైతే దేవుణ్ణి విశ్వసించావు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతి త్వరలోనే దాన్ని విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో ఆ రోజు ఆమె ప్రభు కొరకు వెతికినప్పుడు ప్రభు ఆమెను దర్శించాడు. అందరికంటే ముందుగా ఆమెకే ప్రభు కనిపించాడు. ఆమెకున్న ఆశ, దేవుని ఎడల ఆమెకున్న ప్రేమను చూసి ప్రభు ఆమెను దర్శించి ఆమెకు మహానందాన్ని కలగజేశాడు. ఇప్పటికీ క్రైస్తవ చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా చేశాడు. హల్లెలూయా. సో మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడి నుంచి కొరింథీయులకు రాసిన లేఖలోకి మనం వెళ్దాం. అక్కడ కొన్ని అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకుందాం. 1 కొరింథీ 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు వీటి నుంచి మనమేం నేర్చుకోవాలి, మన యొక్క వ్యక్తిగత జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి, అవి రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అనేది మన మీద, మన శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది. రాబోయే రోజులు అంటే ప్రభు రాబోతున్న రోజుల్లో ఆయన యొక్క పునరుత్థానం మన శరీరం మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. 1 కొరింథీ, ఇప్పటి వరకు లైఫ్లో దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడో మనం తెలుసుకున్నాం. ఇంక ఇది కేవలము ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీకు మాత్రమే, మనకు మాత్రమే దేవుడిచ్చిన ధన్యత. హల్లెలూయా. చదివాం కదా 15వ అధ్యాయంలో, 1 కొరింథీ 15వ అధ్యాయము. ప్రభు వస్తూ ఉన్నాడని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? రైట్, అందరూ నమ్ముతూ ఉన్నాం. ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. సో ప్రభు రాబోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది? ప్రభు రాబోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో ఉన్నటువంటి చనిపోయిన వారు మరలా వాళ్ళు లేస్తారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు మాత్రమే, మిగతా వారు కాదు. 2 పునరుత్థానాలు ఉంటాయి. ఒకటి జీవ పునరుత్థానము, రెండవది మరణ పునరుత్థానం ఉంటుంది. సో మొదటగా లేచే వాళ్ళు ఎవరంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు. సో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, చనిపోయిన వారు, వాళ్ళు మరలా లేస్తారు. ఎలా లేస్తారు? వారి యొక్క ఆత్మ మరలా వచ్చి వాళ్ళ శరీరంలోకి చేరి అది మహిమ శరీరంగా మార్చబడి ప్రభు దగ్గరికి వెళ్తారు. సో మనము ఒకవేళ ఇప్పుడే ప్రభు వచ్చాడు అనుకో, మన పరిస్థితి ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏముందో 1 కొరింథీ 15వ అధ్యాయము 51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చూడండి, రెప్పపాటులో మార్పు అనేది పొందుదుము. సాధారణంగా మనం అనుకుంటాము, అన్న ఈ శరీరము ఇప్పుడు ఉండేదే ఇంకా తర్వాత ఉండదు అనుకుంటూ ఉంటారు కదా. నీకు విషయం తెలుసా? మీరు ఎన్నడూ విననటువంటి మాట, తర్వాత కూడా ఉంటుంది కానీ అది ఆత్మ సంబంధమైన శరీరము ఉంటుంది. అవునా? ఎక్కడుంది ఆ మాట? చూద్దామా. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక, చదవండి,
శరీరం ఉన్నది, ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. యేసు ప్రభువు సిలువలో మృతి పొంది సమాధిలో నుంచి ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన తన గాయాలు చూపించాడా తోమాకు? అవిశ్వాసంతో నేను యేసు ప్రభువుని చూస్తే కానీ నేను నమ్మను అన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, నా గాయాలు చూడు, ఆ పక్కలో అయినటువంటి ఆ బల్లెముతో పొడిచిన ఆ యొక్క గాయం చూడు అని చెప్పి చూపించాడు. శరీరము ఉన్నది. వారితో పాటు భోజనము చేశాడు. మళ్ళా క్షణంలోనే మాయమే వెళ్ళిపోయాడు. అది ఆత్మ సంబంధమైన శరీరం. ఈయన పరలోకము నుండి సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు మనిషిగా రాలేదు, కానీ పరలోకానికి చెందిన మహిమ శరీరము ధరించుకున్నటువంటి వ్యక్తిగా ఈ శరీరం మీదనే, ఈ శరీరమే ఎలా అయిందంట? మహిమ శరీరంగా మార్చబడింది. ఆ విధంగా ప్రభువు మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన శరీరం అంటే అది. సో ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా వినాలి. యేసు ప్రభువు ఒకవేళ ఇప్పుడు వచ్చినట్లయితే ఏం జరుగుతుందంటే, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అంటే ఏంటి అన్న? ఇదేందో మాకు ఈ లాంగ్వేజ్ ఏందో డిఫరెంట్గా ఉంది, తెలుగులో చెప్పొచ్చు కదా అంటారేమో కొంతమంది. క్షయమైనది అంటే ఏంటి? పాడైపోయేది, కొంతకాలానికి పాడైపోయేది. అక్షయమైనది అంటే పాడు కానిది, ఎప్పటికీ అలానే నిలిచి ఉండేది అన్నమాట. సో ఇక్కడ ఈ పాడైపోయే ఈ శరీరము ఏం ధరించుకోవాలంట? అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అంటే ఎప్పటికీ పాడు కాకుండా స్థిరంగా అలానే ఉండేటువంటి స్థితిని పొందుకూడదంట ఈ శరీరం. మహిమ శరీరంగా మార్చబడిన తర్వాత ఇంకా అది ఎప్పటికీ అలానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే రోజు రోజుకు శరీరము రోజు రోజుకు కృంగిపోయి కృషించిపోతూ ఉండొచ్చు, రోజు రోజుకు బలహీనమైపోవచ్చు, కానీ అక్షయతను ధరించుకున్న ఆ శరీరం మాత్రం ఇంకెప్పటికీ కూడా అది బలహీనం పడదు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. సో ఎప్పుడైతే అక్షయతను ఈ శరీరము ధరించుకుంటుందో ఇక మరణానికి ఎంత మాత్రము సంబంధము లేదు అన్నట్టుగా మనుషులం మారిపోతాం అన్నమాట. మరణమా, ఎక్కడున్నావు నువ్వు? నీ ముళ్ళెక్కడా? నువ్వు ఎక్కడున్నావు? అసలు నాతో సంబంధం లేదన్నట్టుగా చూస్తావు అన్నమాట మరణాన్ని. హల్లెలూయా. ఎందుకని? అక్షయతను ధరించుకుంటాం కాబట్టి ప్రభువునందు, ప్రభు రాకడలో. సో ఆ విధంగా ధరించుకోవడాన్ని ముందుగా యేసు ప్రభు ఆ విధంగా మారి, మొదటిగా ఆయన ఆ విధంగా మారాడు. తర్వాత మనల్ని కూడా యేసు ప్రభులాగా మనల్ని కూడా ఆయన మారుస్తాడు, మార్చబోతూ ఉన్నాము. ఇది మన యొక్క వాస్తవ నిరీక్షణ అయి ఉన్నది, జరగబోయేదన్నమాట. ఇది వాస్తవ నిరీక్షణ అంటే ఖచ్చితంగా జరగబోతూ ఉన్నది. సో ఈ విషయాలు విన్నటువంటి మనం ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం ఒకసారి రోమీలకు రాసిన లేఖలోని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. ఆరో అధ్యాయం, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 2వ వచనము. 3వ వచనం.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎప్పుడు పాతి పెట్టబడ్డాం? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం ఇస్తారు, తెలుసు కదా. బాప్తిసం తీసుకున్న వాళ్ళకు బాప్తిసం ఎలా ఇస్తారు? నీళ్ళల్లో ముంచి ఇలా మళ్ళీ లేపుతారు. నేను ఇచ్చాను కొంతమందికి. సో బాప్తిసం ఇచ్చేటప్పుడు వాళ్ళు నీళ్ళల్లో ఇలా ముంచి లేపినప్పుడు దాన్ని ఏం సూచిస్తుందంటే, బాప్తిసం అనేది నీవు పాతి పెట్టబడుతున్నావు సిలువలో. యేసు ప్రభు సిలువలో చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు. నేను కూడా పాత జీవితం విషయంలో, నా పాపిష్టి జీవితం విషయంలో యేసు ప్రభుతో పాటు చనిపోయి ఆయనతో పాటు నేను పాతి పెట్టబడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు మరలా సమాధిలో నుంచి ఎలా వచ్చాడు? పరలోకానికి చెందిన వ్యక్తిగా, మహిమ శరీరము ధరించుకున్నటువంటి వ్యక్తిగా సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. నేను కూడా ప్రభుతో పాటు ఒక నూతనమైన సృష్టిగా జీవిస్తూ ఉన్నాను. ఒక క్రొత్త వ్యక్తిని. చనిపోయిన వ్యక్తితో నాకు ఎంత మాత్రము సంబంధము లేదు. ఆ వ్యక్తి చచ్చిపోయాడు, ఇప్పుడైతే నేను క్రొత్త వ్యక్తిని అని అది చెప్తూ మనం బాప్తిసము ఇస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. బాప్తిసం విషయంలో ఏంటంటే, మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సో తర్వాత మనం చూస్తే, ఇంకా ముగిచ్చేస్తాను, దాదాపు ఛార్జింగ్ అయిపోయింది అందరిది. రైట్. 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యము మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. సత్యం అనేది తెలియాలి చాలా నిజంగా. ఇవన్నీ తెలిస్తేనే మనము ఆ విధమైన విశ్వాసంతో వాటిని స్వతంత్రించుకుంటాం. తెలియనప్పుడు వాటిని మనం తీసుకోలేము. తెలిస్తేనే దాన్ని మనం తీసుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తుతో పాటు చనిపోతే మనము యేసుక్రీస్తుతో పాటు బతికిన వారిమి అనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటూ ఉన్నాడు. ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. సో కాబట్టి మనం ఏం చేయాలంట? 11వ వచనం, అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇవి అండర్లైన్ చేసుకోవాలి. పెన్ను తెచ్చుకున్నట్టయితే అండర్లైన్ చేసుకోండి. పాపం విషయమై మృతులుగాను, పాప వ్యక్తి విషయంలో నేను చచ్చిపోయాను. పాత పాపిష్టి వ్యక్తి చచ్చిపోయాడు, ఆమె చనిపోయింది. ఇప్పుడు నేనైతే క్రీస్తులో సజీవురాల్ని, నేను పరలోకానికి చెందిన వ్యక్తిని. మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి అని 13వ వచనంలో చెప్పినట్టుగా మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకొని ఇది మొదలుకొని ప్రభు కొరకు జీవించవలసినటువంటి వారిగా ఉన్నాము. హల్లెలూయా. సో కాబట్టి ఈ విషయాలను మనము ఈ యొక్క ఈస్టర్ పండుగ రోజు ఈ ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానించాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగిద్దాం. అందరం తల్లు వంచినట్లయితే
చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ రోజు ప్రభువును ప్రేమించి ప్రభువును ఎదుర్కొనడానికి వచ్చిన వారితో, ప్రభువును విశ్వసించి ఆయన్ను ప్రేమించి ఆయన కొరకు వచ్చిన వారికి ప్రభువే ఎదురుపడి చెప్పిన మాట, మీకు శుభము. ఈరోజు దేవుని కొరకు వచ్చావు కదా, నీవు ప్రభువును ప్రేమించి వచ్చిన మందిరానికి వచ్చినటువంటి నీతో కూడా ప్రభువు చెప్తూ ఉన్న మాట, నీకు శుభము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి హృదయంలో ఉన్న దిగులు, వేదన, చింత, బాధ అంతా ఇక్కడే వదిలిపెట్టి దేవుడిచ్చే సమాధానంతో నింపబడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. సమస్తమును పరిష్కరించి ప్రతి పరిష్కారాన్ని దేవుడు నీ కొరకు సాధించి పెట్టాడు. నువ్వు దేని గురించి అయితే భయపడుతూ ఉన్నావో, ఏ సమస్య గురించి అయితే భయపడుతూ ఉన్నావో, వాటన్నిటినీ దేవుడు ఆల్రెడీ పరిష్కరించి పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు యేసు ప్రభువుతో పాటు పునరుత్థానుడవు అన్న సత్యాన్ని గ్రహించు. ప్రభువుతో పాటు నేను కూడా సదాకాలము జీవిస్తాను అనేటువంటి సత్యాన్ని, ప్రభువుతో పాటు నేను కూడా సదాకాలము జీవిస్తాను అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఈరోజు నేను కూడా మహిమ శరీరాన్ని ఆయన రాకడలో ధరించుకుంటాను, ఆయనతో సదాకాలము నేను జీవిస్తాను అనే సత్యాన్ని మనం గ్రహించుకొని, ప్రభువా, పాత జీవితంతో నాకు ఇక ఏమాత్రము సంబంధం లేదు నాయనా, నిన్ను చూడకుండా అడ్డుపడుతున్న ఏ పాపాన్ని, ఏ విధమైన దుఃఖాన్ని, ఏ విధమైన డిప్రెషన్ను నాలో ఉండనీయను, అవిశ్వాసమును, అపనమ్మకాన్ని నాలో ఉండనీయను. ప్రభువా, నిన్నే చూస్తూ నీతోనే ముందుకు నేను నడుస్తాను. ఈ పరుగు పందెములో విజయాన్ని సాధించే దిశగా దేవా నీవు నాతో ఉండి నన్ను నడిపించు నాయనా అని ప్రార్థన చేద్దామా?